హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దుటే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానండి. ప్రతిరోజు చేస్తాం, ఈరోజు కూడా చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఇంకా టెన్షన్గా చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే టైం 7 అయిపోయింది. 8 కల్లా అయిపోవాలన్నమాట ఈ వంట. తొందరగా బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఈ బంగాళదుంపల్ని గబగబ ఏది తొందరగా అయిపోద్దా రెసిపీ అని చూసుకుంటే బంగాళదుంపలు తొందరగా మగ్గిపోతాయని బంగాళదుంపల్ని గబగబా కోసేసి మరి ముక్కల్ని కోసేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. అయితే స్టవ్ ఖాళీ లేదు. స్టవ్ మీద పక్కన టీ పెట్టాము. టీ అవుతూ ఉంది. ఒక పక్కన చూస్తే టైం అవుతుంది, ఒక పక్కన టీ అవుతూ ఉంది. చూడండి ఎంత టెన్షను. మరి అలాగే పొద్దుటే ఈ న్యాచురల్ కాల్స్ ఉంటాయి, బాత్రూమ్లు ఖాళీ ఉండవు, ఇటు పరిగెట్టాలి అటు పరిగెట్టాలి, ఇలా చేయాలి అలా చేసుకోవాలి. ఎంత ఇబ్బంది చూడండి. ఇప్పుడు ఆయిల్ వేసాను, స్టవ్ ఖాళీ అయింది. ఆయిల్ వేసి ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు సరుకులు వేసేసి ఈ చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి బంగాళదుంపలు కూడా దానిలోకి వేసేసాను. అయితే మరి మీడియం మంట మీద పెట్టి శుభ్రంగా కలిపి మీడియం మంట మీద పెట్టి దీన్ని మగ్గ పెడతా ఉన్నాను అనమాట. చూడండి, లంచ్ బాక్స్ అనేటప్పటికి అందరం కూడా మార్నింగ్ టైం కదా, అప్పుడే లేస్తాము. లేచిన తర్వాత మనకు కూడా కొంచెం ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మార్నింగే అన్న ఫీలింగ్. కానీ ఈ వంట చేయాల్సి వచ్చేటప్పటికి అన్నీ పట్టుకోవాలి. జిడ్డు సామాన్లు అయిపోతూ ఉంటాయి. ఓ పక్కన చూస్తే గిన్నెలు తోముకోవాల్సి ఉంటుంది, ఓ పక్కన చూస్తే మీ పనులు చేయాల్సి ఉంటుంది. ఇంకొకళ్ళు వచ్చి కాఫీ అంటారు, ఇంకొకళ్ళు వచ్చి టీ అంటారు, ఇంకొకళ్ళు వచ్చి తొందరగా అది ఎక్కడుందో కనపట్టలేదు, ఇది కొంచెం చూసి పెట్టవా అంటారు. చూడండి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్. ఈ పొద్దుటే ఈ లంచ్ బాక్సులు తయారు చేసే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో అంత టెన్షన్ ఉంటుందండి. ఈ టెన్షన్తోనే సరిపోతుంది అనుకోండి పరిస్థితి. ఇప్పుడు ఈ మినపప్పు, శనగపప్పు, ఆవాలన్నీ వేగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ వండుతున్నటువంటి ఈ వంటకాన్ని మనం మర్చిపోయామనుకోండి, ఇవి మాడిపోతాయి. మళ్ళీ ఇంకా ఆ రోజు గిన్నెలన్నీ బయట పడేయాల్సిందే. ఫుడ్ మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అలాగా ఇక్కడ టిఫిన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంకా రొటీన్ వర్క్లో మనకు వెళ్ళి వచ్చామంటే ఇంకా అవన్నీ కూడా ఇబ్బందులే. ఈ బంగాళదుంపలు కూడా వేసేసానండి. చిన్న ముక్కల కింద ఎందుకు కట్ చేశానంటే ఇవి తొందరగా మగ్గుతాయి, మనకి తొందరగా ఈ బంగాళదుంప ఫ్రై అవ్వడానికి తొందరగా ఇవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. చెప్పాలంటే ఈ ఆడవాళ్ళని ఈ బంగాళదుంపలు బాగా అర్థం చేసుకున్నాయి అన్నమాట. అందుకనే తొందరగా ఉడికిపోతాయి. వంకాయ కూడా రండి, తొందరగా ఉడికిపోతాయి. లంచ్ బాక్స్లోనికి ఏ మెటీరియల్ పెట్టుకోవాలనేది కూడా మనం బాగా మరి గుర్తుంచుకోవాలి. అలా ఉంచుకున్నాం అనుకోండి, పొద్దుటే లేసి వాటిని వండేసుకోవచ్చు. దొండకాయ వేపుడు అనుకోండి, అయ్యో బాబాయ్ చాలా కొడుతుంది అనుకోండి, ఎంతసేపు అయినా ఉడకదు, అలా చూస్తూనే ఉంటుంది మనుషుల వైపు. అబ్బో, దొండకాయతో చాలా టెన్షన్. ఈ బంగాళదుంపలు బాగానే మనకి హెల్ప్ చేస్తాయి. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే కామెంట్ అనేటటువంటిది మరి ఇంకా అనేక మందికి వెళ్ళడానికి హెల్ప్ అవుద్ది. అలాగే నాలాంటి కొత్త క్రియేటర్స్కి సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ బంగాళదుంపల్ని ఇలాగా 2 మినిట్స్కి ఒకసారి మీడియం మంటలో పెట్టి కలుపుతూ వేయించాలండి. లేదంటే అడుగునంతా మాడిపోద్ది, పైనంతా గట్టిగా ఉండిపోతే 3 వంతులు ఉడికి 1 వంతు ఉడకకుండా ఆగిపోద్ది. అందుకని కొంచెం మనం కూడా కేర్ తీసుకొని ఈ బంగాళదుంప వేపుల్ని జాగ్రత్తగా ఒక 5 మినిట్స్లో మనం రెడీ చేసేయచ్చు, బాక్స్లో పెట్టేయచ్చు. వండేసిన బాక్స్లో పెట్టా కూడా అవదు కదండి. మళ్ళీ ఈ వేడి పదార్థాలన్నిటిని తీసుకెళ్ళి ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి, లేదా ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టాలి. ఈ వేసవకాలం ఎండలో ఇంకా ఫ్యాన్ కింద పెట్టినా ఒకటే, మనం ఎండలో కూర్చున్నా ఒకటే, ఎక్కడా వేడి చల్లేదనం అనేది లేదు. కాబట్టి వీటిని ఓపెన్ ప్లేస్లో మళ్ళీ ప్లేట్లో వెడల్పుగా ఉన్న గిన్నెల్లో వేసి వీటిని చల్లారబెట్టి అప్పుడు బాక్సుల్లో సర్దుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మరి మీరు కూడా ఇలాగే లంచ్ బాక్సులతో కష్టాలు పడుతున్నారా? మీరు కూడా ఇలాగే లంచ్ బాక్సులు పెట్టి మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా చెప్పండి. మరి ఒక్కొక్కసారి అయితే పొద్దుటే లేవాలనిపించదు. రాత్రిపూట్లేమో కరెంట్ ఉండదు. కరెంట్ లేకపోతే నిద్ర ఉండదు. పొద్దునేటప్పటికి చాలా లేజీగా ఉంటుంది, తలంతా పట్టేసినట్టుగా ఒకలా ఉంటుంది ఫీలింగ్. అలాంటి టైంలో కూడా ఇంక ఇది తప్పదు కదండి. ఈ వర్క్ చేయాలంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది అనమాట. అయినప్పటికీ కూడా మరి ఏం చేస్తాం, రెస్పాన్సిబిలిటీ కదా అని చేస్తూ ఉన్నాం.
మరి వంటలు చేసే వాళ్ళకి, ఇలా లంచ్ బాక్సులు పెట్టుకునే వాళ్ళకి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఒక్కోసారి మరి ఎందుకో బాడీలో తెలియనటువంటి వీక్నెస్ వస్తుంది. మరి ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట. మరి మరి మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారా? ఈ లంచ్ బాక్స్ తయారు చేసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? రాత్రిపూటే కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఉంచుకోవాలి. ఇంకా ఈ బాక్సులు రెడీగా కడుక్కొని పెట్టుకుని ఉంచుకోవాలి. ఈ కూరగాయలు అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. అన్నీ కూడా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఆ కొద్ది టైంలోనే మొత్తం అంతా అయిపోవాలన్నమాట. ఒక గంట సేపు గందరగోళం అయిపోద్ది. ఆ గందరగోళం అయిన తర్వాత ఓ పెద్ద ఉరిమి వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్గా వాతావరణం అయిపోయినట్టుగా ఈ గంట సేపు అయిపోద్ది అనమాట. ఈ గంట సేపు అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ పడితే అక్కడే ఖాళీగా కూర్చుంది. మళ్ళీ ఇంకో గంట వరకు కూడా ఏ విధమైనటువంటి కంగారు ఉండదు. ఇది అన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను చల్లారి పెట్టాను. ఏం చేశాను అనుకుంటున్నారు? చల్లారి పెట్టాను. ఇప్పుడు బంగాళదుంపలు వేపుడు చల్లబడిపోయింది. అన్నాన్ని కూడా చల్లారి పెట్టాను. ఇప్పుడు ఈ అన్నాన్ని తీసుకెళ్ళి ఈ బంగాళదుంపల వేపుడు పైన జాగ్రత్తగా సర్దేస్తాను. సర్దేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక స్పూన్ ఇస్తాను. అలాగే ఒక క్యారీ బ్యాగ్ కూడా ఇస్తాను.